ఆహార పదార్థాలలో నాణ్యతను పాటించాలని, లేని ఎడల కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ హెచ్చరించారు. తిరుపతి జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి సూచనలతో కమిషనర్ ఆదేశాల మేరకు నగరంలోని మల్టీనేషనల్ రెస్టారెంట్లలో ఆహార నాణ్యతపై ఫుడ్ సేఫ్టీ అధికారి మద్దిలేటి, వెటర్నరీ అధికారి గుణశేఖర్, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి శుక్రవారం తనిఖీలు నిర్వహించామని తెలిపారు. నగరంలోని మల్టీనేషనల్ రెస్టారెంట్ వ్యాపార సంస్థలైన డామినోస్ రెస్టారెంట్ బాలాజీ కాలనీ, డామినోస్ రెస్టారెంట్ రేణిగుంట రోడ్, డామినోస్ రెస్టారెంట్ తిరుమల బైపాస్ రోడ్డు, కేఎఫ్సి వివి మహల్ రోడ్డు, కేఎఫ్సి ఎయిర్ బైపాస్ రోడ్, మెక్డొనాల్డ్స్ రెస్టారెంట్ ఎయిర్ బైపాస్ రోడ్ మరియు సబ్వే రెస్టారెంట్ తిరుమల బైపాస్ రోడ్లను తిరుపతి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్, వెటర్నరీ ఆఫీసర్, పారిశుద్ధ్య శాఖ సిబ్బంది కలిసి తనిఖీలు నిర్వహించారు. ఇందులో మెక్డొనాల్డ్స్ రెస్టారెంట్, డామినోస్ రెస్టారెంట్, సబ్వే రెస్టారెంట్లు సరియైన ప్రమాణాలు పాటించుతూ ప్రజల వినియోగార్థం విక్రయించు ఆహార పదార్థాల వ్యాపారం సరిగా నిర్వహించడం, పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకొని వ్యాపారాన్ని చేయటం గుర్తించారు. కానీ వారి వద్ద ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను సరైన పద్ధతిలో తడి, పొడి మరియు ప్రమాదకర వ్యర్థాలుగా వేరు చేయకుండా సరైన డబ్బాలలో నిల్వ చేయకపోవటం వలన ఇన్శానిటరీ కండిషన్లో ఉండుట, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ పాటించకపోవటాన్ని గుర్తించారు. భవానీనగర్ కేఎఫ్సి రెస్టారెంట్ ఎయిర్ బైపాస్ రోడ్ నందలి కేఎఫ్సి రెస్టారెంట్ నందు 17/6/2026 తేదీ బెంగళూరు నుండి తెచ్చిన దాదాపు 684 కేజీల మరియు 683 కేజీల చికెన్ సరైన ర్యాక్లలో ఉంచక రూమ్ ఫ్లోర్ పైన నిల్వ చేసి అపరిశుభ్రమైన పరిస్థితుల్లో చెడు వాసన వేస్తూ ఉండి ప్రజా వినియోగమునకు నిరుపయోగముగా ఉన్నట్లు పరిశీలనలో తేలింది. అదే 2 కేఎఫ్సి రెస్టారెంట్లందు కొన్ని ఆహార పదార్థాలు ప్యాకింగ్లపై ఎంఆర్డీ లేబుల్స్ వేయలేదు, స్టోర్ రూములు సరైన పద్ధతిలో నిర్వహించకపోవటం మరియు వాటర్ టాప్స్ లీక్ అవ్వటం వలన స్టోర్ రూమ్ వద్ద నీరు నిలిచి ఉన్న పరిస్థితిని గుర్తించారు. డామినోస్ రెస్టారెంట్ బాలాజీ కాలనీ, రేణిగుంట రోడ్డు, తిరుమల బైపాస్ రోడ్ నందలి రెస్టారెంట్లు, సబ్వే రెస్టారెంట్ పరిశుభ్రంగా ఉన్నాయి. ఎయిర్ బైపాస్ రోడ్లోని మెక్డొనాల్డ్స్ రెస్టారెంట్ కూడా మంచి కండిషన్లో ప్రమాణాలు పాటించడాన్ని గుర్తించారు. కేఎఫ్సి వారికి నగరపాలక సంస్థ నుండి నోటీసులు జారీ చేశారు మరియు రెస్టారెంట్ నందు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ పాటించవలసిందిగా నోటీసులు జారీ చేశామని తిరుపతి నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్ తెలిపారు. ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు నగరంలో ఉన్న 7 మల్టీనేషనల్ రెస్టారెంట్స్ని ఫుడ్ సేఫ్టీ విభాగం, వెటర్నరీ ఆఫీసర్ అండ్ శానిటేషన్ బృందంతో పాటు విజిట్ చేయడం జరిగింది. దీంట్లో కేఎఫ్సీకి సంబంధించిన 2 బ్రాంచెస్ అంటే వివి మహల్ రోడ్ బ్రాంచ్ అండ్ ఎయిర్ బైపాస్ రోడ్ బ్రాంచ్ అండ్ డామినోస్ సంబంధించిన 3 బ్రాంచెస్, ఒకటి బాలాజీ కాలనీ బ్రాంచ్, తిరుమల బైపాస్ రోడ్లో ఒక బ్రాంచ్ అండ్ రేణిగుంట రోడ్లో ఒక బ్రాంచ్, సబ్వే తిరుమల బైపాస్ రోడ్లో ఉన్న సబ్వే అండ్ దెన్ పాటు మెక్డొనాల్డ్స్ ఎయిర్ బైపాస్ రోడ్లో ఉన్న మెక్డొనాల్డ్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. సో ఈ విజిట్లో మనకి మెక్డొనాల్డ్స్ అండ్ డామినోస్ ఏవైతే 3 బ్రాంచెస్ ఉన్నాయో అవి అండ్ సబ్వే ఇవన్నీ కూడా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ సంబంధించిన గైడ్ లైన్స్ అండ్ మున్సిపాలిటీ సంబంధించిన గైడ్ లైన్స్ అన్నీ కూడా నీట్గా ఫాలో అవడం జరుగుతూ ఉంది. సో అండ్ కేఎఫ్సి మాత్రం మనం కొంత డీవియేషన్స్ అబ్జర్వ్ చేసాము. ముఖ్యంగా కేఎఫ్సి వివి మహల్ రోడ్డు ఒక బ్రాంచ్ ఉంది అండ్ ఎయిర్ బైపాస్ రోడ్లో ఒక బ్రాంచ్ ఉంది. సో ఈ 2 బ్రాంచెస్లో కూడా మన స్టోరేజ్ కంపార్ట్మెంట్ చెక్ చేసాము. ఈ స్టోరేజ్ కంపార్ట్మెంట్లో హెవీగా స్టాక్ పైలప్ చేశారు. వీళ్ళు 17th మనకి ఏదైతే 17th ఉందో ఈ మంత్, ఆ 17th స్టాక్ తెప్పించడం జరిగింది. బెంగళూరులో నుంచి ఒక మీట్ కంపెనీ నుంచి వీళ్ళు స్టాక్ పర్చేస్ చేశారు. మన వివి మహల్ బ్రాంచ్లో 684 కేజెస్ లభ్యమైంది అండ్ మన ఎయిర్ బైపాస్ రోడ్ బ్రాంచ్లో 683 కేజెస్ మనకి లభ్యమైంది. అండ్ స్టోరేజ్ కంపార్ట్మెంట్ ఎక్కడైతే వీటిని ప్రిజర్వ్ చేశారో ఆ స్టోరేజ్ కంపార్ట్మెంట్ కూడా ప్రాపర్గా లేదు, ఇన్సానిటరీ అండ్ అన్హైజీనిక్ కండిషన్స్లో ఉండేది అబ్జర్వ్ చేశాము. పక్కనే ఉన్న కిచెన్ సింక్ నుంచి వాటర్ లీక్ అయ్యి స్టోరేజ్ కంపార్ట్మెంట్లో వెళ్ళడం కూడా అబ్జర్వ్ చేశాము. అండ్ కొంత ఫౌల్ స్మెల్ కూడా స్టోరేజ్ కంపార్ట్మెంట్ నుంచి రావడం జరుగుతుంది. ఈ స్టాక్ అంతా కూడా నేలపైన ర్యాక్స్ పైన 15 సెంటీమీటర్స్ అబౌవ్ స్టోర్ చేయాల్సింది డైరెక్ట్గా నేలపైన స్టోర్ చేశారు. ఈ పక్కన సింక్ ఏదైతే లీక్ అవుతుందో ఈ లీక్ అయిన సింక్ నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా అండ్ ఆ మీట్ నుంచి వచ్చిన జ్యూసెస్ అంతా కూడా అట్లే నేలపైన మిక్స్ అవ్వడము, ఆ వాటర్లో అన్హైజీనిక్ అండ్ ఇన్సానిటరీ కండిషన్స్లో కూడా మీట్ని స్టోర్ చేయడం అబ్జర్వ్ చేశాము. దాంతోపాటు ఈ 7 రెస్టారెంట్స్లో కూడా కామన్గా మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే డ్రై వేస్ట్ సపరేట్గా, వెట్ వేస్ట్ సపరేట్గా, సెగ్రిగేషన్ ప్రాపర్గా లేదు. సో వీళ్ళందరికీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ప్రకారం అవగాహన ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా ఇవ్వాలని చెప్పి సిబ్బంది కూడా అవగాహన కల్పించడం జరిగింది. అండ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కూడా ఎక్కడ డీవియేషన్స్ ఉన్నాయో మన కేఎఫ్సీ రెస్టారెంట్ వాటికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మల్టీ నేషనల్ కంపెనీస్కి సంబంధించిన ఫుడ్ ప్రిపరేషన్ సెంటర్లు విజిట్ చేయడం జరిగింది. అందులో కొన్ని మెయిన్ కేఎఫ్సీలో కొన్ని ల్యాబ్స్ కనపడినాయి.
సార్ వాళ్ళు కూడా నోటీసులు ఇష్యూ చేసి కొంత ఫైన్ ఇంపోజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఈ పొద్దు రేపు జరిగే పట్టణంలో జరిగే మటన్ విషయం అయితేనేమి, తర్వాత ఫిష్ మార్కెట్లో అయితేనేమి కొన్ని ఇష్యూలలో అధ్వానంగా ఉన్నాయి. ప్రజలు కూడా మాకు సహకరించి ఎక్కడ మనం మటన్ తీసుకుంటున్నాం, ఎక్కడ చేపలు తీసుకుంటున్నాం, ఎక్కడ చికెన్ తీసుకుంటున్నాం అనేది గమనించి ఆ ఏరియాలో ఏదైనా కంప్లైంట్ ఉంటే కూడా మాకు కంప్లైంట్ డైరెక్ట్గా వచ్చి ఆఫీస్ కానీ ఫోన్లో కానీ కాంటాక్ట్ చేయొచ్చు. ఈ ఫుడ్ కలర్స్ కానీ, టేస్టింగ్ కలర్స్ కానీ, ఆయిల్స్ కానీ వాడుతూ ఆయిల్ కలర్ నల్లగా మాడిపోయినప్పుడు కూడా ఈ కొన్ని ఫుడ్ ఐటెం కలర్ వడ కానీ పూరి కానీ కలర్ మారే అవకాశాలు ఉంటాయి. అట్టప్పుడు గమనించి మాకు కంప్లైంట్ చేయొచ్చు. అదే రోజు రొటీన్లో మీరు నెగ్లెక్ట్గా చేస్తుంటే ఇది వీళ్ళు చేసే వ్యాపారం రొటీన్గా చేసుకుంటున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి అందరూ అప్రమత్తమై వినియోగదారులకు కూడా బాధ్యత ఉంది సమాజం మీద. కాబట్టి అందరూ బాధ్యతగా మసులుకోవాలని చెప్తున్నాం. ఎటువంటి కంప్లైంట్స్ ఎక్కడున్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే తదుపరి చర్యలు తీసుకుంటాం.